సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలంటూ సూచించారు. పెట్టుబడుల పేరుతో అన్ని అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదంటూ ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నాయకులు. పెట్టుబడులలో కూడా అబద్దాలు ఆడితే ఎట్లా? రాజకీయాల్లో అబద్దాలు ఆడినరు, అధికారంకి వచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు, మీకు వాగ్దానం ఇచ్చిండ్రు, మీ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయండి, నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. బట్ దెన్ వై ఆర్ యూ లయింగ్ నౌ ఈవెన్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్? ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ లండన్కి పోయి లండన్లో కూడా అడ్డమైన మాటలు మాట్లాడింది. ప్లీజ్ బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ టు ద చైర్. వ్యక్తిగా మీకు గౌరవం ఉండాలో ఉండొద్దో మీ ఇష్టం, కానీ కుర్చీకి గౌరవం ఉండాలని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటారు, తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అక్కడికి పోయి కూడా తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల మధ్యన బీఆర్ఎస్ జెండా, తెలంగాణ జెండా నిషాన్ను నేను తొక్కేస్తా అని చెప్పని మాట్లాడటం, తొక్కుకుంటా పోతా అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు అహంకారంగా మాట్లాడటం సమంజసం కాదు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం లెక్క ఉన్న రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోండి. మీరు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దావోస్తోని కేవలం అందులో కొందరు వ్యక్తులను తీసుకుపోయి ప్రచార ఆర్భాటంతోనే చాలా ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా దావోస్ మేము ఇంత తీసుకొని వచ్చినాం పోలిక చేస్తున్నారు. గత సంవత్సరం కంటే మేము ఇంత తీసుకొని వచ్చినాం, కేటీఆర్ గారి కంటే ఇంత తీసుకొని వచ్చినాం అంటే ఈ ఫ్రాడ్ చేసింది మీరు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గోధీ సంస్థ ఎట్లా 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది? ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం లండన్ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ విషయాలు ప్రజలకు చెప్పి గౌరవం పెంచుకోవాల్సింది పోయి కారు గుర్తును ఇంతలోతు పొంద పెడతాం, అంతలోతు పొంద పెడతాం, పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది, ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది. ఇతర దేశాల ముందు మన రాష్ట్రం యొక్క దీన్ని కించపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా లేకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అది దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడుతుంది. రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరు ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం.